నాగర్ కర్నూల్ జిల్లా పెద్దధన్వాడలో గాయత్రి రెన్యూయబుల్ అలైన్ ఇండస్ట్రీ ఇథనాల్ ఫ్యాక్టరీపై ఆందోళన సందర్భంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులపై స్థానిక గ్రామస్తులు దాడి చేసి వాహనాలు, జేసీబీలు, కంటైనర్లను తగలబెట్టారని, సిబ్బంది గాయపడ్డారని యాజమాన్యం ఫిర్యాదు చేసింది. హత్యాయత్నంతో సహా 17 సెక్షన్ల కింద కేసు నమోదై 40 మందిని నిందితులుగా గుర్తించారు. గ్రామస్తులు, రైతులు నేడు కలెక్టర్ను కలిసి ఆందోళనకారులను విడిచిపెట్టాలని డిమాండ్ చేయనున్నారు. కోసం మమ్మల్ని అందరూ కోసపెడతారు. ఇంతమంది పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దధన్వాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నధన్వాడకు సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ, అదేవిధంగా కర్రలు తీసుకొని, కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు, కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది. ఈరోజు ఇంకా చాలామంది ఉన్నారు, వీడియోగ్రఫీ కూడా ఉంది. వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీసులో పెట్టేసి కూడా మేము చేస్తాము. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము సూచిస్తున్నాము. 5 మెంబర్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గ్రావిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీద, అదేవిధంగా దాంట్లో తీవ్రత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. చాలామంది పరారీలో ఉన్నారు. అందరినీ వెరిఫై చేసిన తర్వాత, వీడియోస్ అన్ని పరిశీలించిన తర్వాతనే. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దధన్వాడలో గాయత్రి రెన్యూయబుల్ అలైన్ ఇండస్ట్రీ ఇథనాల్ ఫ్యాక్టరీపై ఆందోళన సందర్భంగా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, నిన్న ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని నిన్న రాత్రి దాదాపు 40 మందిని కూడా పలు గ్రామాలకు సంబంధించిన వారిని కూడా మానవపాడు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ కూడా అక్కడికి వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు. వెంటనే వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పారు. అయితే ఆ 40 మందిలో 12 మందిపై మాత్రం కేసు నమోదు చేశారు. అలాగే 6గురికి నోటీసులు ఇచ్చారు. సో ఏదైతే నిన్న ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ లో వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చట్టాన్ని చేతులకు తీసుకొని వారంతా కూడా ఈ దాడులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మరికొంతమంది పరారులో ఉన్నారు, వారు కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఈ రాజోలి మండలం సంబంధించి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే ఆందోళన జరుగుతున్నాయి, నిన్న కూడా ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇథనాల్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా పనులు ప్రారంభించిన కాన్సెప్ట్ తోటి నిన్న పెద్ద ఎత్తున కూడా మహిళలు సైతం కూడా అక్కడ చేరుకొని ఆ కంటైనర్ని తగలబెట్టడం, లేకపోతే అక్కడ ఉన్న కొన్ని వాహనాలపై కూడా దాడులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారందరిపై కూడా కేసు నమోదు చేసిన చెప్తున్నారు. అయితే 12 మంది మాత్రం ప్రజెంట్ అయితే వారిపై కేసు నమోదు చేసిన పరిస్థితి, వారిని రిమాండ్ తరలించారు. మరో 6గురికి నోటీసులు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది కూడా రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి గత కొన్ని నెలల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పలు సందర్భాల్లో జిల్లా అధికారులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది, వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ పరిస్థితి కూడా ఇక్కడ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ రంగంపై, అలాగే భూగర్భ జలాలను కూడా పూర్తి కాలుష్యం అయిపోతాయని చెప్తున్న తుంగభద్ర నది పూర్తిగా నది పరివాహక ప్రాంతం అంతా కూడా కాలుష్యం అయిపోతాయని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. మొత్తం రాజోలి మండలంలోని 14 గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా దీంట్లో ఉన్నారు. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వారంతా కూడా పోలీసులు అక్కడ చేరుకోవడం, 40 మందిని మానవపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అందులో 12 మంది కేసు నమోదు చేయడం పట్ల కూడా వాళ్ళు ఆగ్రహం చేశారు. ఇవాళ ఈ 14 గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా జోగులాంబ జిల్లా కలెక్టర్ కూడా కలవబోతున్నారు, వాళ్ళకు వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నారు. చూడాలి మరి ఈ కేసులు అయితే దాదాపు 12 మంది అయితే ఇప్పటికైతే కేసులు నమోదు చేశారు. మరికొంతమందిపై కూడా
కేసులు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది కూడా రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది ఉంటుంది. కెమికల్స్ తో కూడుకున్న ఫ్యాక్టరీ కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేయదనేది వారి యొక్క వాదన. అయితే నిన్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక ఈ పనులు ప్రారంభిస్తుంటే ఒకసారిగా వాళ్ళ కంటలు తెంచుకొని కోపాన్ని కంటలు తెంచుకున్న అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా ఒకసారి తిరగబడడం, అక్కడ కంటైనర్ దాడి చేయడం, అవన్నీ కొంతమందిపై దాడులు చేసిన తెలుస్తుంది. అలాగే పోలీసులకు కూడా స్వల్పంగా దాడి చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు ఇలాంటి ఘటనపై కూడా పోలీసుల మాత్రం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. చూడాలి మరి ఈ రోజు కలెక్టరేట్ ముందు వాళ్ళని కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఈ బాధితులు ఉన్నారు. అలాగే 14 గ్రామాలకు సంబంధించిన వారితో కూడా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఆ తర్వాత వినతి పత్రం ఇస్తామని చెప్తున్నారు. సో ఇథనాల్ ఫ్యాక్టరీకి మాత్రం గత కొన్నేళ్ల నుంచి మాత్రం కంటిన్యూ మాత్రం ఇంకా ఆందోళనలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి, రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. అయితే అధికారులు మాత్రం ఒక స్పష్టమైన హామీ వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు. దీనివల్ల దుష్పరిణామం ఉంటే దీనివల్ల లాభాలు అంటే కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు డిస్కస్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళంతా కూడా స్తబ్దుగా ఉన్న ఏదైతే ఈ ఇన్సిడెంట్ నిన్న ఒక్కసారిగా వాళ్ళతో పనులు ప్రారంభించడమే ఈ ఇన్సిడెంట్ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ అయితే మరి అధికారులు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారని కూడా వేచి చూడాలి. ఇది ఒక ఫ్యాక్టరీ, ఇథనాల్ ఫ్యాక్టరీ గాయత్రికి సంబంధించిన సమస్యకు సంబంధించినంత ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు కన్సర్న్ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి జిల్లా అధికారులు సామరస్యంగా ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కూడా ఖచ్చితంగా జిల్లా అధికారులు అలాగే పోలీస్ యంత్రం కూడా వాళ్ళకి రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. గురుప్రసాద్, అయితే గ్రామస్తులు అలాగే రైతులు కూడా నేడు ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ ను కూడా కలవబోతున్నట్టు తెలుస్తుంది. మరి కలెక్టర్ వద్ద వారి డిమాండ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాళ్ళది ఒక్కటే డిమాండ్, ఖచ్చితంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దు, పనులు ప్రారంభించవద్దు, ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేసే విధంగా ఉండాలి, బలవంతంగా ఏర్పాటు చేయవద్దని చెప్పేసి వాళ్ళు ఒకటే ఆందోళన, ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా కలుస్తారు. జిల్లా అధికారులతో కూడా స్థానిక రాజోలి మండల తహసీల్దార్ కూడా గతంలో కలిసారు, వినతి పత్రాలు సమర్పించారు. అలాగే పై స్థాయి అధికారులు చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయను కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ కూడా నిన్న మధ్యరాత్రి సమయంలో ఈ పనులు జరిగాయని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు రైతులు కూడా ఆరోపిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మరి కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి మరి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలా లేదా వాళ్ళ యొక్క స్థితిగతులను పూర్తిగా రైతుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం ఏర్పాటు చేసే ప్రసక్తి లేదు. మరోవైపు ఇక్కడ నారాయణపేట జిల్లాలో కూడా ఇలాంటి సేమ్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ గా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడ వద్ద ఏర్పాటు చేయాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరీపై కూడా పెద్ద ఎత్తున మాత్రం ఏర్పాటు చేయొద్దని చెప్పి కూడా రైతులు కావచ్చు అక్కడ ఉన్న ప్రజలను కూడా డిమాండ్ చేస్తున్నారు. గురుప్రసాద్, అయితే ఇథనాల్ కంపెనీ దగ్గర నిన్న జరిగిన ఘటనలో అయితే కొంతమంది రైతులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయపరంగా మనం చూడొచ్చు? అయితే నిన్న ఏదైతే మధ్యాహ్న ప్రాంతంలో ఒకసారిగా ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ కంటైనర్ కావచ్చు, జేసీబీలు అలాగే వాహనాలు తీసుకురావడం జరిగింది. ఆ కంటైనర్ కావచ్చు, అలాగే కంటైనర్ తగలబెట్టడం, అలాగే వాహనాలపై కూడా నిప్పు పెట్టడం, ఇవన్నీ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇదంతా చేశారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో చట్టాన్ని చేతిలోకి తీసుకున్న క్రమంలోనే కొంతమేర పోలీసులపై ఎదురు దాడి దిగారని కూడా పోలీసుల వర్షన్ నుంచి వస్తుంది. సో అందుకనే వాళ్ళని నిన్న 40 మంది ఎవరైతే ఉన్నారో 40 మంది రైతులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ వాళ్ళందరూ కూడా నిన్న మానవపాడు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వెంటనే విజయుడు ఎమ్మెల్యే అక్కడ చేరుకొని ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలని చెప్పారు. ఎందుకంటే రైతులకు కూడా గాయాలయ్యి పూర్తి లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి, వాళ్ళు కూడా గాయాలై స్పష్టంగా మన విజయుడు ఎమ్మెల్యే స్వయంగా ఆ రైతులకు సంబంధించిన గాయాలను కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రెండు రకాలుగా చూసుకునేది, ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లేకుండా పార్టీ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ చేయడం పెద్ద తప్పు. అందులో వాళ్ళు గత కొన్నేళ్ల నుంచి కూడా నిరాదీక్ష చేసిన ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా ఇక్కడ పనులు ప్రారంభించిన పట్ల కూడా అక్కడ ఉన్న రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రజెంట్ అయితే 12 మందిపై కేసులు అయితే నమోదని 6గురికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి, మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ పరిస్థితి ఉధృతంగా మారకముందే ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సింది. జిల్లా యంత్రాంగంతో కూర్చొని ఖచ్చితంగా రైతులతో మాట్లాడిన తర్వాతనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలా వద్దనేది కూడా ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.